హాయ్, రండి బిగ్ బాస్లోకి వెళ్ళిపోదాము. నా పేరు లక్ష్మి. ఈరోజు నాగార్జున గారు మంచి బ్లాక్ డ్రెస్తో మంచి లుక్తో వచ్చారండి. రాగానే పలకరించారండి. తర్వాత కొన్ని నిన్న బాక్సులు మిగిలిపోయాయి, ఓపెన్ చేద్దాం అన్నారు. తర్వాత వాళ్ళు ఫోటోలు వచ్చాయండి. ఫోటోలు అంటే నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ ఫోటోలు అందరిది వచ్చింది. ఇంకా నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ లేచారు. తర్వాత ఫస్ట్ ఫోటో వచ్చి ఫ్లోరా గారిదండి, నాట్ సేఫ్ వచ్చింది. నెక్స్ట్ సుమన్ గారిది వచ్చిందండి, ఆయన కూడా నాట్ సేఫ్ వచ్చింది. తర్వాత రాము సేవ్ అయ్యారండి. తర్వాత రీతు కూడా నాట్ సేఫ్. తర్వాత పవన్ నాట్ సేఫ్, ఇమోనియన్ నాట్ సేఫ్. తర్వాత సంజన గారు సేవ్ అయ్యారండి. ఇంకా అందరినీ కూర్చోమన్నారు, సంజన గారు మాత్రం నిలబడ్డారు. సంజన గారిని నాగార్జున గారు అడిగారు, మీరు సేవ్ అయ్యారు కదా, నిన్న అందరూ మిమ్మల్ని బాక్స్ సర్దుకో, బట్టలు తీసుకొని అందరు చెప్పారు కదా, ఎవరెవరు చెప్పారు అంటే, నన్ను అందరు చెప్పారు కానీ నేను మాత్రం సేవ్ అవుతానని చెప్పాను. కరెక్ట్, ఇప్పుడు సేవ్ అయ్యాను, హ్యాపీ అని సంజన గారు చెప్పారు. నాగార్జున ఓకే నువ్వు సేవ్ అయ్యావు కదా, ఓకే అని చెప్పి కూర్చోమన్నారండి. తర్వాత కొన్ని బాక్సులు ఉన్నాయి, అది ఓపెన్ చేశారు. తర్వాత తనుజాని లేపారండి. తనుజ దగ్గర 1 2 3 4 5 అని నెంబర్లు చెప్పారు. ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్ సెలెక్షన్ చేయమన్నారు. ఆమె 4 అన్నది. 4 అనే లోపలికి తర్వాత 4 నెంబర్ది బాక్స్ ఓపెన్ చేస్తే ఎంటీ బాక్స్ వచ్చింది. దాంట్లో ఎంటీ బాక్స్ అని చూపించే లోపలికి తనుజ గారు చూశారండి. అంటే తను భయపడినట్టు చూసింది, ఏమన్నా ప్రాబ్లమో ఏమో అని చెప్పేసి భయపడినట్టు చూసింది. తర్వాత బాక్స్ చూపించి, ఎంటీ బాక్స్ అంటే నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, లేకపోతే బిగ్ బాస్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు అన్నారు. నాకేం ప్రాబ్లం లేదు, మొన్న హరీష్ గారు అన్నదే కొంచెం నాకు బాధేసింది అని చెప్పి తనుజ గారు చెప్పారు. తర్వాత నాగార్జున గారు చెప్పారు, అది నిన్ననే అయిపోయింది కదా, అక్కడికే అది క్లోజ్ అయిపోయింది, ఇంకేమన్నా ఉంటే చెప్పు అన్నారు. ఇంకేం లేదు అనే లోపలికి ఓకే సరే అని చెప్పేసి కూర్చున్నారు. వెంటనే ప్రియా గారు లేచారండి. ప్రియా గారు లేచి, నేను ఆ 2 బనానా రాముకి ఇచ్చిన, నేను తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రూట్స్ ఇచ్చిన నేను అని ప్రియా గారు చెప్పారు. తర్వాత నాగార్జున గారు అడిగారు, శ్రేష్ఠి గారికి ఎందుకు ఇయ్యలేదంటే, నేను తనకు కూడా ఇస్తామనుకున్నా కానీ ఆమె గురించి నేను నాగార్జున గారు లేపి సృష్టికి ఎందుకు యాపిల్ ఇవ్వలేదని అడిగారండి. మనీష్ గారు చెప్పారు, నన్ను వచ్చి అడిగింది ఆ రోజు, శ్రేష్ఠి గారు అడిగారు, యాపిల్ అడిగారు, నేను ఇంకా దాని గురించి మేము ఇంకా డిస్కషన్ చేయలేదు, డిస్కషన్ చేసిన తర్వాత ఇస్తామన్నాము. తర్వాత డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము ఈరోజు ఫ్రూట్స్ ఎవరికి ఇయ్యము అని చెప్పామండి అని మనీష్ గారు అన్నారు. అప్పుడు నాగార్జున గారు అంతలోకి ఎలా 2 బనానా బయటికి వెళ్ళిందని చెప్పేసి అడిగారండి. అది ఇచ్చినాను కానీ శ్రేష్ఠి గారికి ఇచ్చానో ఏమో నాకు అది గుర్తులేదు అని చెప్పి ప్రియా గారు చెప్తున్నారు నాగార్జున గారికి. శ్రేష్ఠి గారిని లేపారండి నాగార్జున గారు. శ్రేష్ఠి గారిని అడిగారు, ఏమన్నా నీకు ఇష్యూస్ ఉన్నాయా అంటే, శ్రేష్ఠి గారు చెప్పారు, నాకేం లేదు కానీ కొన్ని చెప్పాలి, ఫ్రూట్స్ నాకు వర్క్ ఇచ్చినప్పుడు నేను ఫ్రూట్స్ అడిగితే నాకు ఫ్రూట్స్ ఇవ్వలేదు. శ్రేష్ఠి గారు లేచారండి. శ్రేష్ఠి గారిని అడిగారు నాగార్జున గారు, మీకేమన్నా ఇష్యూస్ ఉందా అని అడిగారండి. అడిగితే నాకు ఇష్యూస్ ఏం లేదు, మొన్న నాకు క్లీనింగ్ డ్యూటీ వచ్చింది, క్లీనింగ్ డ్యూటీ రాగానే నేను కొంచెం నాకు మెడికల్ ప్రాబ్లం ఉంది, నాకు ఒక యాపిల్ అవసరం ఉండింది, నేను మనీష్ గారిని అడిగినాను నాకు ఒక యాపిల్స్ ఇస్తారా అని చెప్పేసి. అప్పుడు మనీష్ గారు అన్నారు, ఇంకా మేము ఫ్రూట్స్ గురించి ఎవరు డిస్కషన్ చేసుకోలేదు, దాని గురించి తర్వాత మేము మాట్లాడుకుని తర్వాత ఆలోచిస్తామని చెప్పారండి. వాళ్ళు ఆ మాట మాట్లాడే లోపలికి అప్పటికే 2 అరటిపళ్ళు బనానా 2 అప్పటికే బయటికి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు బనానా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి తెలీదా అని చెప్పేసి శ్రేష్ఠి గారు చెప్తున్నారు. అంటే వాళ్ళకొక న్యాయం నాకొక న్యాయమా అని చెప్పి శ్రేష్ఠి గారు నాగార్జున గారికి మనీష్ గారిని అడిగారండి నాగార్జున.
లోపల మీకు ఏం డిస్కషన్ చేసుకున్నారు అంటే తర్వాత ప్రియా గారు అన్నారు, మేము సృష్టికి ఆపిల్ ఇవ్వాలని మాట్లాడుకోలేదు, మేము ఓనర్స్ కదా, ఎవరెవరికి ఏమేం రైట్స్ ఉందని చెప్పి మాట్లాడాము అని ప్రియా గారు చెప్తున్నారండి. శ్రేష్ఠి గారిని నాగార్జున గారు అడిగారు, అందరూ అట్లాగే ఉన్నారా లేకపోతే ఒకరు ఇద్దరు అట్లున్నారా అని చెప్పి నాగార్జున గారు అడిగారు. శ్రేష్ఠి గారు చెప్పారు, అందరూ అలాగే ఉన్నారు సార్, కాకపోతే కొన్ని నాకు తెలుసు, కొన్ని కొంత అంటే అందరినీ నేను చూడలేదు, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇస్తలేదు అని చెప్పి శ్రేష్ఠి గారు చెప్పారు. అంటే ఎవరైనా వచ్చి ఇంప్రెషన్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు, అంటే ఇంప్రెషన్ అంటే కొంచెం వచ్చి 2-3 ఇట్లా 2 స్టెప్లు పెట్టేస్తే అది ఇంప్రెషన్ సార్ అని చెప్పి శ్రేష్ఠి గారు చెప్తున్నారు. నెక్స్ట్ నాగార్జున గారు